వివాదాస్పద వ్యాఖ్యలు చేసే వ్యక్తి ఎవరు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆర్కే రోజా మొదటి వరుసలో ఉంటారు. తిరుమలలో రాజకీయాలు మాట్లాడొద్దనే ఒక నియమ నిబంధన ఉన్నది. కానీ దర్శనమైన తర్వాత చాలా రకాలుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసేది, రాజకీయాలు మాట్లాడేది. ఉప్పాల ఫ్యాక్స్ ప్రేక్షకులకు నమస్కారం. ఇట్లారా ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే ఆర్కే రోజా అంటే నటి రోజా మాజీ మంత్రి ఆంధ్రప్రదేశ్లో కేసు నమోదైంది కర్నూలు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో. కారణం ఏంటిదనేది తెలుసుకునే ముందు మిత్రులారా ఈ యొక్క వీడియోని లైక్ చేయండి. ఖచ్చితంగా ఈ యొక్క వీడియో గురించి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. ముఖ్యంగా ఆర్కే రోజా అంటే వివాదాస్పద వ్యాఖ్యలు చేసే వ్యక్తి ఎవరు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆర్కే రోజా మొదటి వరుసలో ఉంటారు. గతంలో తిరుమలలో రాజకీయాలు మాట్లాడొద్దనే ఒక నియమ నిబంధన ఉన్నది. కానీ తిరుమలలో రకరకాలుగా దర్శనమైన తర్వాత చాలా రకాలుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసేది, రాజకీయాలు మాట్లాడేది. సో అప్పుడున్న తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన పాలక మండలి కూడా ఆవిడ కోఆపరేట్ చేసేది, ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళది కాబట్టి. ఇక ఈ మధ్యకాలంలో ఏంటంటే పాత కేసు 2023లో సూర్యలంక బీచ్కు పోతుంది, బాపట్ల సూర్యలంక బీచ్కు పోతుంది రోజా. సో ఆ సూర్యలంక బీచ్ ఎందుకంటే రోజా పర్యాటక శాఖ మంత్రి కాబట్టి ఖచ్చితంగా బీచ్లలో పోతుంది. అయితే ఆ బీచ్లో సముద్రంలో దిగే టైంలో ఆమె చెప్పులు ఒక దగ్గర ఇప్పి చెప్పులను జాగ్రత్తగా పట్టుకోమంటే శివనాగరాజు అనే వ్యక్తి ఒక రిసార్ట్స్కు సంబంధించి అందులో వ్యక్తి ఉద్యోగి ఆయన చెప్పులను చేతిలో పట్టుకుంటాడు. ఆ రోజులలో ఆ యొక్క వీడియో అనేది చాలా వైరల్ అయింది, ఆ ఫోటోగ్రాఫ్స్ కూడా చాలా వైరల్ అయినాయి. సో అతను దళితుడు. సో దళిత సంఘాలు ఆగ్రహం చెంది కర్నూలు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో రోజా పైన కేసు నమోదు చేయాలని చెప్పేసి పిటిషన్ ఇవ్వడం జరిగింది. రోజా మీద కేసు నమోదైంది మిత్రులారా. అలాగే ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన పాలక మండలి కూడా రోజా పైన కేసు పెట్టేందుకు సిద్ధమైనట్లయితే విశ్వసనీయ సమాచారం మిత్రులారా. మొత్తానికైతే రోజాకు దరిద్రమైన రోజులు వస్తాయని చెప్పేసి మనం భావించవచ్చు. ఆయనకు సున్నినోరు అంటారు, అంటే ఏంటంటే ఏది పడితే అది మాట్లాడతారు, సున్నినోరు అన్నట్టు ఏది పడితే అది మాట్లాడేది ఇష్టం వచ్చినట్టు. బూతులకు కేరాఫ్ అడ్రస్ ఇవ్వాలంటే కూడా రోజా అని పెట్టుకోవచ్చు. ఈ యొక్క చంద్రబాబు గవర్నమెంట్ వచ్చినాక ఇప్పుడు రోజాను అదే విధంగా ఆడుకుంటారు చాలా మంది నెటిజన్లు. మిత్రులారా ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. జై హింద్, జై భారత్.